ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొల్లారం సమర్పిస్తున్న అనుదిన వాక్య ధ్యానాలకు స్వాగతం. ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న సంఘ సభ్యులకు మరియు దేశ విదేశాల్లోని ఆత్మీయులైన ప్రేక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మా స్వాగతం. ఈనాటి మన అనుదిన వాక్య ధ్యానాలలో మన సభ్యులు శ్రీమతి ఏ సత్యవతి దేవదాసమ్మ గారు అందించే సందేశాన్ని విందాం. 91వ కీర్తనలోని దేవుని ఆశీర్వాదాలపై వారు దైవ సందేశాన్ని అందిస్తారు. సందేశానికి ముందు ఈ భక్తి గీతం. సర్వోన్నతుని చాటున నివసించెడివాడే, సర్వోన్నతుని చాటున నివసించెడివాడే, సర్వశక్తుని నీడను విశ్రమించును పరమాధన్యత ఇదియే, సర్వశక్తుని నీడను విశ్రమించును పరమాధన్యత ఇదియే, తన రేఖల క్రింద ఆశ్రయము తన రేఖలతో కప్పును, తన రేఖల క్రింద ఆశ్రయము తన రేఖలతో కప్పును, ఆయనే నా ఆశ్రయము నా కోటయు దుర్గమును, ఆయనే నా ఆశ్రయము నా కోటయు దుర్గమును, ఆయన సత్యము నా కేడెమును నే నమ్ముకొను దేవుడు, ఆయన సత్యము నా కేడెమును నే నమ్ముకొను దేవుడు, తన రేఖల క్రింద ఆశ్రయము తన రేఖలతో కప్పును, తన రేఖల క్రింద ఆశ్రయం తన రేఖలతో కప్పును. ప్రార్థించుకుందాము. కృపగల దేవా నీకే వందనాలు, కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు దయగల మా తండ్రి. ఈ 2024వ సంవత్సరములో తండ్రి నీ అనుదిన వాక్యాలను మేము ధ్యానించినట్టుండగా తండ్రి మాకు కావలసినటువంటి తండ్రి ఆత్మీయ ఆహారాన్ని మీరు అనుగ్రహించి నడిపించమని నాజరేయుడైన యేసు నామాన్ని బట్టి అడిగి వేడుకుంటున్నాను స్వామి, ఆమేన్. అందరికీ గుడ్ మార్నింగ్. నేటి ధ్యానాంశము చూసినట్టయితే సంకీర్తనలు 91, 14, 15, 16 వచనాలు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతనిని తప్పించెదను, అతడు నా నామము నెరిగిన వాడు గనక నేను అతనిని ఘనపరచెదను, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చెదను, శ్రమలో నేను అతనికి తోడయుండెదను, అతని విడిపించి అతని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. చదవబడినటువంటి ఈ లేఖన భాగములలో దేవుడు ప్రతి మానవునికి, క్రీస్తును నమ్మినటువంటి ప్రతి విశ్వాసులకు మరి దేవుడు అడుగుతున్నటువంటి 3 ప్రశ్నలు. ఏమని అంటున్నాడు? దేవుణ్ణి మనం ఏం చేయాలట? దేవుడు వేసేటటువంటి 3 ప్రశ్నలకు మనము ఒదిగి ఉండాలి, అంటే లోబడి జీవించాలి. అవి ఏవి ప్రశ్నలు అనంటే, దేవుని మనము ప్రేమించే వారంగా ఉండాలి, దేవుని నామాన్ని ఘనపరిచే వారంగా ఉండాలి, ఆయనకు మొరపెట్టే వారంగా మనము ఉండాలని దేవుడి దినమున మనల్ని కోరుచున్నాడు. మొదటిగా దేవుని ప్రేమించే వారంగా, రెండవది దేవుని నామాన్ని ఘనపరిచే వారంగా, మూడవదిగా దేవునికి మొరపెట్టే వారంగా మనం ఉన్నట్టయితే దేవుడు మన యొక్క ఆ 3 ప్రశ్నలకు మనం లోబడి జీవించినట్టయితే దేవుడు ప్రతి మానవుడి ఎడల 7 ఆశీర్వాదములు దయచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మొదటి ఆశీర్వాదము మనము చూస్తాం.
ఇక్కడే కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము అదే 14వ వచనంలోనే మరి సమాధానము ఉన్నట్టు మనం ఇక్కడ చూడవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతడిని తప్పించేదను. మనము ఒకవేళ దేవుణ్ణి ప్రేమించినట్టయితే మనల్ని తప్పిస్తాని దేవుడు అంటున్నాడు. ఎక్కడి నుండి తప్పిస్తాడు, ఏ విధంగా తప్పిస్తాడు, ఎలా తప్పిస్తాడు అని మనం ఆలోచన చేసినట్టయితే భయంకరమైనటువంటి దినాలలో మనం ఉన్నాం, భయంకరమైనటువంటి పరిస్థితులలో మనం ఉన్నాము. మనకు వచ్చేటటువంటి సమస్యలు కావచ్చు, ఇరుకులు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, అనారోగ్యాలు కావచ్చు, వాటన్నిటిని కూడా మనల్ని తప్పియడానికి ఆ దేవాది దేవుడు సిద్ధంగా ఉన్నట్టు మనకి ఇక్కడ చూడగలుగుతున్నాం. ఇక రెండవది చూసినట్టయితే అతడు నా నామం ఎరిగిన వాడు గనక నేను అతనిని ఘనపరచెదము. మరి మనము దేవుని నామాన్ని మనం ఎరిగినట్టయితే మనల్ని ఘనపరుస్తా అంటున్నాడు. ఏ విధంగా? మనకు ఉన్నతమైనటువంటి స్థానాల్లో మనల్ని నిలబెడతానే అంటున్నాడు. ఘనపరచడం అంటే మనకు ఒక ఆధిక్యతను ఇవ్వడం. చర్చిలో కావచ్చు, సంఘంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో దేవుడు నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇది రెండవ దీవెన. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. మనము చేసేటటువంటి ప్రార్థన దేవుని సన్నిధానంలోనికి వెళ్ళినట్టయితే దేవుని యొక్క ఆశీర్వాదం అనగా జవాబు మనకు ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఎగ్జాంపుల్ చూసినట్టయితే విదేశాలలో ఉన్నటువంటి వారికి ఆనాటి కాలంలో ఫోన్లు ఏమీ లేవు, ఉత్తరాలు మాత్రమే ఉండేటివి. ఆ ఉత్తరం ఈ రోజు రాసి వేసినామంటే అక్కడికి చేరడానికి 3 రోజులు పట్టేది. అక్కడ తిరిగి ఉత్తరం రాసి ఇక్కడికి రావాలంటే ఇంకొక 3 రోజులు పట్టేది. మధ్యలో అక్కడొక్క రోజు ఇక్కడొక్క రోజు అంటే వారం రోజులకు మనకు జవాబు అందేటటువంటిది. మరి అలాంటిది మనము కూడా దేవుడికి మన ప్రార్థన ద్వారా దేవుడికి ఉత్తరం, మనం ప్రార్థన చేయడము అని అంటే దేవుడు మనతో మాట్లాడడం, బైబిల్ చదవడము అనంటే దేవునితో మనము మాట్లాడడం అన్నట్టు మరి వాక్యాలు సెలవిస్తూ ఉన్నాయి. మొరపెట్టినప్పుడు దేవుడు మనకేం చేస్తాడట? ఉత్తరం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. ప్రతి మానవునికి శ్రమలు అనేటటువంటి వస్తూ ఉంటాయి. కష్టాలు గాని, శ్రమలు గాని, బాధలు గాని లేనటువంటి వారు ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా లేరు. మరి అలాంటి శ్రమలు మనకు రానైనటువంటి అతి భయంకరమైనటువంటి శ్రమల నుండి దేవుడు తప్పేయడానికి మనకు సిద్ధంగా ఉన్నాడు. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. మనకు వచ్చేటటువంటి అనేకమైనటువంటి ఇరుకులు, సాతాను లేపేటటువంటి శోధనల నుంచి దేవుడు విడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నట్టు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. నా రక్షణ అతనికి చూపించదను. మనము దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుడు చెప్పేటటువంటి ఆ 3 ప్రశ్నలకు మనం విధేయులమై జీవిస్తే తన యొక్క రక్షణను చూపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆ రక్షణనే కాకుండా మన యొక్క పిల్లల తరముల వరకు దేవుని యొక్క వెలుగును, దేవుని యొక్క ప్రకాశమైనటువంటి వెలుగును చూడడానికి మనకు దేవుడు ఆ రక్షణను ఇయ్యడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనము 3 ప్రశ్నలకు లోబడి ఉండాలి. ఒకటి, దేవుణ్ణి ప్రేమించే వారంగా ఉండాలి. రెండవది, దేవుని నామాన్ని ఘనపరిచే వారంగా ఉండాలి. మూడవది, దేవునికి మొరపెట్టే వారంగా మనం ఉండాలని దేవుడి దినమున, ఈ నూతన సంవత్సర దినమున మనల్ని అడుగుచున్నాడు. ఆ విధంగా ఆ 3 ప్రశ్నలకు మనం లోబడి జీవించినట్టయితే దేవుడిచ్చేటటువంటి 7 ఆశీర్వాదాలు, ఒకటి మనల్ని తప్పిస్తానంటున్నాడు, రెండవది ఘనపరుస్తా అంటున్నాడు, మూడవది ఉత్తరం ఇస్తా అంటున్నాడు, శ్రమలో మనకు తోడై ఉంటానంటున్నాడు, మనల్ని విడిపించి గొప్ప చేస్తానంటున్నాడు, అతని యొక్క దీర్ఘాయు చేత మనల్ని తృప్తిపరుస్తానంటున్నాడు, దేవుని యొక్క రక్షణ అనేటటువంటిది మనకు చూపిస్తాను అని దేవుడు సెలవిస్తున్నాడు. మరి ఆ దేవుడు ఇచ్చినటువంటి దీవెనలు క్రైస్తవ బిడ్డలు మనమందరము కూడా పొందుకొనడానికి దేవుడు చూపేటటువంటి ఆ 3 ప్రశ్నలకు మనం లోబడి దేవునికి అనుగుణంగా జీవించినట్లయితే దేవుని కృప ఆశీర్వాదాలు మనకు మెండుగా దయచేయను గాక. ఇట్టి వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.